హలో ఫ్రెండ్స్, కట్టు పొంగల్ చేసుకుందాం రండి. 1/4 కప్పు బియ్యానికి 1/4 కప్పు పెసరపప్పు వేసి బాగా కడిగి ఒక 2 నిమిషాలు నానబెట్టి 5 నుంచి 6 గ్లాసుల వరకు నీళ్లు పోసి బాగా కుక్కర్ 4-5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఈలోపు మనం తాలింపు కోసం కొంచెం నెయ్యి వేసుకుని దాంట్లో శనగపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, కొంచెం ఇంగువ, అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఈలోపు కుక్కర్ బాగా చల్లారుతూ ఉంటుంది. ఇందులో కొంచెం మిరియాలు కూడా వేసుకోవాలి. నేను మర్చిపోయాను, అందుకే లాస్ట్లో వేశాను. తర్వాత మెత్తగా ఉడికిన దాంట్లో మళ్ళీ బాగా గరిటెతో కలుపుకొని ఇంకో గ్లాసుడు నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఇంకొక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచి మనం తినేయటమే అనమాట. ఇదిగోండి, కట్టు పొంగలి రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి